టాటా సియరా ప్రైజింగ్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. చాలా మంది ఎక్కువ ప్రైస్ అనుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా చాలా సార్లు పాత వీడియోస్లో చెప్పి ఉన్నాను, కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. కొంతమంది ఆర్గ్యూ కూడా చేస్తున్నారు, క్రెటా కూడా ఇంత ప్రైస్ ఉన్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదని. అండ్ ఇట్లా మిక్స్డ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. కానీ నాకు ఏమనిపిస్తుందంటే ఈ 9 రకాల ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అందులో టెక్నికల్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి రెగ్యులర్గా అట్ ద సేమ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ డైమెన్షన్స్, ఇంజన్ పరంగా అవన్నీ కూడా కలుపుకుంటే కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అయినప్పటికీ జస్టిఫై చేయొచ్చు అని అనిపిస్తుంది. ఆ 9 రకాల ఫీచర్స్ ఇంపార్టెంట్ ఏందనేది మనం చూద్దాము ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా. లేట్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, ఇంకా చాలా మందికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో అనేది, సో దట్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇది టెక్నికల్ పరంగా. సో టాటా సియరాకి సంబంధించి సూపర్ గ్లైడ్ సస్పెన్షన్ సిస్టమ్ అనమాట. సో ఇది ఎఫ్డిడి, ఏదైతే ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ అనే కొత్త ఈ షాక్ అబ్జర్బ్స్కి సంబంధించి, అంటే సస్పెన్షన్స్కి సంబంధించి ఫీచర్ ఇందులో తీసుకొచ్చినారు. ఇది చాలా మట్టుకు లైక్ జర్మన్ వెహికల్స్లో ఉండే ఫీచర్స్ మాత్రమే అనమాట. ఇది అంటే చాలా ప్రీమియం ఫీచర్, అంటే ప్రీమియం వెహికల్స్కి మాత్రమే ఈ ఫీచర్ ఇస్తారు. కానీ పర్టికులర్గా మనం టాటా సియరాలో చూడొచ్చు. రీసెంట్గా మన ఇండియన్ బ్రాండ్కి సంబంధించి ఉందా అంటే రీసెంట్గా లాంచ్ చేసిన ఏదైతే మహీంద్రాకి సంబంధించి బొలెరో నియో ఉంది చూడండి, అందులో కూడా ఈ ఫీచర్ అయితే యూజ్ చేసినారు. సో ఎఫ్డిడి, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఆటోమేటిక్గా దానంతట అదే ట్యూన్ చేసుకుంటుంది షాక్ అబ్జర్బ్స్కి సంబంధించి. మీరు స్పీడ్గా వెళ్ళినా, ఈవెన్ స్లోగా వెళ్ళినా, ఇప్పుడు మీరు హైవే పైన ఒక 100 to 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు, సడన్గా స్పీడ్ బ్రేక్ వస్తుంది, మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి సైన్ బోర్డ్స్ ఉండవు అనమాట. లేకపోతే సడన్గా ఏమైనా గుంతనైనా రావచ్చు, లేకపోతే ఇట్లా ప్యాడ్ హోల్ రావచ్చు. దానికి సంబంధించి ఆటోమేటిక్గా అదే ట్యూన్ చేసుకుంటుంది. సో దట్ రోడ్కి సంబంధించి అవంతా కూడా ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకుంటుంది. అనలైజ్ చేసుకొని మనకి బెటర్ హ్యాండ్లింగ్ ఇస్తుంది, ఈవెన్ అంత స్పీడ్ మనం వెళ్ళినా కూడా. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నప్పుడు హై స్పీడ్ ఇంతకుముందు చెప్పినప్పుడు బంప్స్ని ఆటోమేటిక్గా మనకి అది స్మూత్నెస్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఇంటర్నల్గా బాడీ రోల్ అనేది ఎటువంటి, అంటే మనకి ఆ ఫీలింగ్ లేకుండా అనేది, ఈవెన్ హ్యాండ్లింగే కావచ్చు, ఈవెన్ బెటర్ స్టెబిలిటీ, ఈవెన్ స్మూత్గా మనకి షాక్ అబ్జర్బ్స్ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఏదైతే మహీంద్రా బొలెరో నియో, దాని తర్వాత మనకి ఇప్పుడు టాటా సియరాలోనే మనం ఇది చూడొచ్చు. సో ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది, స్టిఫ్నెస్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే రోడ్కి సంబంధించి ఆ స్పీడ్కి సంబంధించి అనలైజ్ చేసుకొని ఆటోమేటిక్గా స్టిఫ్నెస్ అవ్వడము, లేకపోతే స్మూత్ అవ్వడము, సో దట్ మనకి ఇంటర్నల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లైక్ బాడీలో లేకుండా, లేకపోతే ఇట్లా బంప్స్ లేకుండా ఈజీగా దానంతా చేస్తుంది అనమాట. సో ఇదే ఎఫ్డిడి. ఇది బేస్ మోడల్ నుంచి రాకపోయినప్పటికీ మనకి అడ్వెంచర్ ప్లస్ ఈ వేరియంట్ నుంచి అయితే మనం ఇందులో చూడవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి థై సపోర్ట్. థై సపోర్ట్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎవరికైతే అండర్ థై సపోర్ట్, చాలా మంది ఇంతకుముందు మీరు చూసినట్టయితే వెన్యూలో ఆ ప్రాబ్లం ఉండే అనమాట. సో అది ఇక్కడ మీకు కనిపించదు. ఈవెన్ ఇది వెన్యూ కంటే కొంచెం పెద్ద వెహికల్ అప్పటికీ. సో ఇది చాలా వరకు మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు క్రెటా కానీ, ఎలివేట్ కానీ, ఇట్లా చాలా వరకు ఇది బెటర్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి యూఎస్బి టైప్ సి ఏవైతే ఫ్రంట్ అండ్ రియర్ ఇవ్వడం, అది కూడా 65 వాట్ ఇవ్వడం. సో దట్ మనకి చాలా మల్టీమీడియా కనెక్టివిటీస్ మనము చాలా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు, పర్టికులర్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి తీసుకెళ్ళినప్పుడు, సో చాలా వరకు మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ల్యాప్టాప్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు టెక్ పరంగా సంబంధించి అందరికీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీ. సో ఇది నేను హైలైట్ చేస్తున్నాను. 65 వాట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం. అంతకుముందు మీరు నోటీస్ చేసినట్టయితే ఒక 1-2 years బ్యాక్ 45 వాట్ వరకు ఇస్తుండే, కాకపోతే ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని 65 వాట్ ఇవ్వడం అనేది సో చాలా వరకు బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాటా మోటార్స్కి, ఎందుకంటే ఇంజన్. సో ఇది మేజర్ టెక్నికల్, ఎందుకంటే కార్ ఇంజన్ లేని నడవదు. ఫస్ట్ టైం ఎవరు వాళ్ళ 4 cylinder 1.5 liter న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ అనేది తీసుకురావడం, దట్ టు 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. మళ్ళీ ఇక్కడ కాస్ట్ కటింగ్ ఎట్లా చేయకుండా 5 speed కాకుండా 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒక్క గేర్ ఎక్కువైంది కదా అని అనుకోవచ్చు, కాకపోతే టెక్నికల్ పరంగా మనం ఆలోచిస్తే 6th గేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హైవేలో బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్సే కావచ్చు, స్మూత్నెస్సే కావచ్చు, ఈవెన్ అంతకంటే పెద్ద మ్యాటర్ చేసేది మైలేజ్. ఈ 6th గేర్ ఒక్కటి ఇవ్వడం వల్ల చాలా వరకు మైలేజ్ ఒక 1-2 kilometers పెరుగుతుందంటే మీరు నమ్మగలరా? అది హైవే పైనకి 3 to 4 వరకు రావచ్చు, డిపెండ్స్ మీ డ్రైవింగ్ని బట్టి. సో చాలామంది కొంచెం రఫ్ హ్యాండిల్ చేస్తారు, చాలా వరకు మినిమైజ్డ్ గేర్స్తో నడుపుతారు, వాళ్ళకి మైలేజ్ ఎంత మంచి ఇంజన్ ఇచ్చినా రాదు. కాకపోతే స్మూత్ డ్రైవ్ ఏదైతే కంటిన్యూస్గా గేర్ ఫ్రీక్వెంట్గా మారుస్తారో, లైక్ స్పీడ్ని బట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందో టెక్నికల్ పరంగా, వాళ్ళకి బెటర్ మైలేజ్ అయితే ఇట్లా
ఇలాంటి ఇంజన్ తీసుకొస్తుంది. అండ్ మీరు హోండాలో ఆ ఇంజన్ చూడొచ్చు. లైక్ అంతకుముందు ఉన్న డబ్ల్యూఆర్వి కానీ లేకపోతే ఈవెన్ ఆ బీఆర్వి కానీ అవన్నీ డిస్కంటిన్యూ అయినాయి అనుకోండి. ఈవెన్ హోండా కానీ, హోండా ఏదైతే సిటీ ఉంటుందో అది మెయిన్గా ఇంజన్ పదంగానే దాన్ని చాలామంది కన్సిడర్ చేస్తుంది. అంటే ఇప్పటికీ కూడా మీరు నమ్మగలరా? సో దానికి బెటర్ అంత వాల్యూ, అంత రిఫైన్మెంట్, అంత మంచి రీసేల్ కూడా మెయిన్ ఇంజన్ పదంగానే. సో అందుకే హోండా ఇప్పటికీ కూడా ఓన్లీ సిటీ కానీ ఇంకా 2-3 బండ్లతోనే సర్వైవ్ అవుతుంది. మెయిన్గా సిటీ మనం చూసుకున్నట్టయితే ఆ కేటగిరీ కిందకే మనకి వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే 106 PS పవర్దే కావచ్చు, 145 Nm టార్క్, ఇది 2100 RPM పైన మనకి రిలీజ్ చేస్తుంది. జనరల్గా ఇంత అంటే ఈ పవర్ ఇట్లా రావడానికే వేరే వెహికల్స్ చూసుకున్నట్టయితే మనకి 3000 అట్లా వెళ్ళిపోతుంది అనమాట ఆర్పిఎం. అక్కడ మీకు మళ్ళీ మనకి మైలేజ్ అయితే కట్ అవుతుంది. సో డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో ఇంజిన్ పైన కూడా ఒక్కసారి నేను చెప్పి ఉన్నాను. ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో కూడా మీరు చెక్ చేస్తూ, సో ప్రీవియస్ వీడియోస్ ఒక్కడ చెక్ చేసి మీకు తెలుస్తుంది. అండ్ ప్లేలిస్ట్ కూడా సపరేట్ అవైలబుల్గా ఉంది టాటా సియాదాకి సంబంధించి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మనకి ఇండియాస్ ఫస్ట్ అనమాట, ఇది మన హోమ్ గ్రౌండ్ ఏదైతే ఐసీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్కి సంబంధించి వెహికల్కి సంబంధించి విత్ 5G కనెక్టివిటీ అనమాట. మళ్ళీ దట్టు ఓవర్ అంటే రియల్ టైం మనకి ఆటో అప్డేట్స్ మనకి ఈసీయూ పరంగా అప్డేట్ అయితే రావడం, సో దట్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ రెడీగా ఉండొచ్చు అనమాట. ఫర్దర్ టెక్నాలజీస్ పరంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ మనం ఫోన్ ఎట్లా అప్డేట్ చేసుకుంటాం ఆ విధంగా మనకి అప్డేట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే లైక్ ఏఆర్ హెడ్సప్ డిస్ప్లే వస్తుంది. ఏఆర్ అనేది ఎందుకు మెన్షన్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు మీరు రీసెంట్గా సెల్టోస్ ఏదైతే దాంట్లో కూడా హెడ్సప్ డిస్ప్లే ఉంది, అది బేసిక్కి ఏఆర్కి చాలా ఉందన్నమాట. ఇది అడ్వాన్స్డ్. సో దట్ అడ్వాన్స్డ్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనకి డిస్ప్లే చేయడానికి కూడా చాలా వరకు టెక్నికల్ ఫ్యాక్ట్స్ సపోర్ట్ చేయాలి. సో దట్ మనకి అక్కడ డిస్ప్లేకి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. అది ఈ ఏఆర్ హెడ్సప్ డిస్ప్లే మీరు చూడవచ్చు. లైక్ 4 మోడ్స్ మనం అక్కడనే చూసుకోవచ్చు. 19 స్మార్ట్ విజువల్స్ కూడా మీరు అక్కడ ఏదైతే విండ్ స్క్రీన్ పైన ఇది డిస్ప్లే చేస్తుంది టాటా సియాదాకి సంబంధించి. ఇది 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ 6th మనం చూసుకున్నట్టయితే డిజిటల్ కాక్పిట్ విత్ నావిగేషన్. సో డిజిటల్ కాక్పిట్ ఇస్తూనే మళ్ళీ మనకి నావిగేషన్ కూడా ఇన్బిల్ట్ మనం చూసుకోవచ్చు. లైక్ మళ్ళీ అక్కడ ఇక్కడ మనం హెడ్స్ అట్లా మనం తిప్పకుండా డైరెక్ట్గా మనకి కాక్పిట్లోనే నావిగేషన్ ఇన్బిల్ట్గా అక్కడే మనం చూసుకోవచ్చు. సో దట్ మనకి ఈజ్ ఆఫ్ అంటే మ్యాప్ని ఇంకా ఈజీగా చేయడం అనమాట. లైక్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్స్కి పోయినప్పుడు, మనకి తెలియనప్పుడు రూట్ అనేది ఇంకొంచెం ఈజీ వేలో ఇది బాగా పనికొస్తుంది. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఆ స్టేట్ టు స్టేట్ లేకపోతే మ్యాక్సిమం టూర్స్ వేస్తుంటుంది చూడండి, చాలా వరకు ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ 7th మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని వీల్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం. ఇది చాలామంది అవాయిడ్ చేస్తుంది, అంత ఇంపార్టెంట్ ఫీచర్ కాదులే అనుకుంటారు. కానీ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల బెటర్ బ్రేకింగ్ వస్తుంది. అది కూడా 4 వీల్స్కి కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది ఈ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల. అండ్ దట్టు ఇది బేస్ వేదన నుంచే మీకు టాటా సియాదాలో ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ అనే చెప్పొచ్చు. ఫ్రంట్ 2 డిస్క్స్ ఇచ్చేసి రియర్ డ్రమ్ అట్లా కాదు, ఆల్ 4 కూడా మనకి డిస్క్ బ్రేక్స్. సో దట్ మనకి బెటర్ బ్రేకింగ్ ఉంటుంది. ఎందుకు ఇవ్వడం ఇది ఇంపార్టెంట్ అంటే పెద్ద బండి, ఇంకొకటి మనకి హైట్ ఎక్కువ చేసినది, విడ్త్ కూడా ఎక్కువైపోయింది, లెంత్ కూడా ఎక్కువైపోయింది యాజ్ కంపేర్ టు కాంపిటేటర్స్. సో పెద్ద బండి మనం కూర్చున్నప్పుడు మళ్ళీ మనం లగేజ్ కూడా పెట్టుకున్నప్పుడు ఇంకా చాలా వెయిట్ ఉంటుంది బండి పైన. అండ్ కంప్లీట్గా మనకు ఒక ఎస్యూవీ లుక్తో పాటు మనకి వెయిట్ కూడా చాలా ఉంటుంది. ఈవెన్ సేఫ్టీలో కూడా టాప్ కాబట్టి వెహికల్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పైగా మనము అండ్ మన లగేజ్ కూడా. సో దట్ ఈ బెటర్ బ్రేకింగ్ అనేది బేస్ వెదర్ నుంచి మీకు డిస్క్ బ్రేక్స్ అనేది కంపెనీ చాలా వరకు చూసి ఆఫర్ చేసింది అనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. అండ్ 8th మనం చూసుకున్నట్టయితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. ఈ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు మహీంద్రా ఏదైతే XUV 3XOలో నేను పర్టికులర్గా మెయిన్ ఫోకస్ చేసినాను. ఈవెన్ అక్కడ నేను నెక్సాన్తో కంపేర్ చేసినప్పుడు ఓన్లీ హెడ్ రెస్ట్ 3 ఆఫర్ చేసింది కూడా ఆ వెహికలే. ఓల్డ్ వెహికల్లో మీరు చూడొచ్చు అనమాట. ఈవెన్ కొత్త దాంట్లో కూడా వచ్చింది. కానీ సో ఆ డ్యూయల్ జోన్ క్లైమేట్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ టాటా సియాదాలో చూడొచ్చు. ఈవెన్ మీకు నెక్సాన్ పంచ్లు అట్లా రాలేదు, కాకపోతే మహీంద్రాలో వచ్చింది. సో అది బాగా క్లిక్ అయిందనమాట. సో ఎందుకంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్లైమేట్కి సంబంధించి ఒకరికి చలి పెడుతుంది, ఒకరికి కొంచెం ఉబ్బదిస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఇంత పెద్ద వెహికల్ ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఆ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏదనమాట అనేది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి 9th ఫీచర్ ఏదైతే ఉందో
ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. టైర్కి సంబంధించి మీకు బేస్ వెదర్ నుంచే 17 ఇంచ్ టైర్ వచ్చేస్తుంది. సో అది స్టీలా అలైవీలా పక్కన పెట్టేయండి, మనకి టైర్ సైజ్ 17 వస్తుంది, చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అండ్ టాప్ మోడల్ చూసుకున్నట్టయితే మనకి 19 ఇంచ్. మళ్ళీ మనకి పెట్రోల్లో చూసుకున్నట్టయితే ఏదైతే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్లో మళ్ళీ మనకి అన్నీ కూడా 17 ఇంచ్ వస్తుంది. ఈవెన్ స్టీలీ కావచ్చు, అలై వీల్సే కావచ్చు. కానీ మనకి 17 ఇంచ్ స్టార్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిదని చెప్పొచ్చు. వేరే 16 ఇంచ్ 15 ఇంచ్ ఆఫర్ చేయొచ్చు, కానీ ఇక్కడ కాస్ట్ కటింగ్ ఏమీ చేయలేదు. సో మేజర్గా నేను తీసిన టెక్నికల్ టర్మ్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక 9 పాయింట్స్ మీ ముందు పెట్టినాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసినా కానీ మీరు నాకు చెప్పొచ్చు, కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా లైక్ అదర్ దాన్ ఇంకా కొంచెం ఇట్లానే టెక్నికల్ కానీ లేకపోతే అదర్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసి వీలైతే ఇంకొక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. దితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.